ఏం చెప్పదలుచుకున్నా ఈ బీసీ మహాసభ నుంచి? ఎందుకంటే బీసీల హక్కుల సాధనకే ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తారు. మరి ఇప్పటికీ కూడా జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా సహకరించట్లేదు. మరి ప్రాంతీయ పార్టీ సహకరిస్తుందని ఈ సభ ద్వారా నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు ఈ డిమాండ్స్ అనేవి గతంలో స్వతంత్రం వచ్చిన కాంచి జరుగుతున్నది. డిమాండ్లు కొత్తగా ఉన్నాయేం కాదు. మేమేమంటున్నాం, ఈ దేశంలో ఉన్న ప్రధానమైన డిమాండు, ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో 2 నేషనల్ కమిషన్ వేశారు. కాకా కాలేల్కర్ కమిషను, మండల్ కమిషన్. ఈ 2 కమిషన్లు కూడా ఈ దేశంలో కులగణన చేయమని చెప్పారు. కులగణన చేస్తే ఏమవుతుందంటే ఈ భారతదేశం యొక్క సామాజిక నైసర్గిక స్వరూపం తెలుస్తుంది. ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, నిజంగా వీళ్ళకి అవకాశాలు వచ్చినాయా, చట్టసభలలో సీట్లు ఎన్ని ఉన్నాయి, ఆ జనాభా సమస్య ప్రకారం వీళ్ళు చట్టసభలకు ఎన్నుకోబడ్డరా, ఎమ్మెల్యేలు అయ్యిర్రా, ఎంపీలు అయ్యిర్రా. అదేవిధంగా మేము తెలంగాణకు వచ్చేసరికి 42% ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు చెప్పినావు. కాబట్టి ఈరోజు మేము ఏమడుగుతున్నాం, తెలంగాణ ప్రాంతంలో కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు, దూదేకులోళ్ళు, పూసలోళ్ళు, ఆరకట్టుకోళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు వరకు మెంబర్లు కాలే, కార్పొరేటర్లు కాలే, తర్వాత వార్డు మెంబర్లు కాలే, సర్పంచ్లు కాలే. వాళ్ళంతా నోరు తెరుచుకొని కూర్చున్నారు. మీకు ఓట్లు వేసిర్రు నమ్మి, మీ మాటలు నమ్మి. కాబట్టి నువ్వు ఈ రేపు జరగబోయే గ్రామస్థాయి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో క్షేత్రస్థాయిలో ఈ వర్గాలకు అవకాశం ఇవ్వమని కదా ఈ ధర్నాకు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని తిరిగినా, ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చినా, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండమని చెప్పి ఇవాళ అనేక వర్గాల కులాలకు సంబంధించిన నాయకులు సోదరి కవిత గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా మేమందరం వచ్చాం. మేము ఆ రోజు నుంచి అడుగుతున్నాం, ఈ రోజు వరకు అడుగుతున్నాం. రేపు కూడా అడిగేది ఏంటి అంటే కేంద్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఇమ్మంటున్నాం. చట్టసభల్లో 33% బీసీలకి రిజర్వేషన్ కల్పించే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా ఉందో అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వమని అడుగుతున్నాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేయమంటున్నాం. పాలక మండలిలు ఏమంటున్నాం. ఒక్కొక్క కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వమని అడుగుతున్నాం. ఈ దేశంలో 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మొన్న బీసీలు ఓబీసీల కోసం వాళ్ళు ఇచ్చింది 1500 కోట్ల రూపాయలు. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో బీసీలకు ఓబీసీలకు ఇవ్వాల్సి ఉంటే 1500 కోట్ల రూపాయలు ఇచ్చి జనాల యొక్క గొంతుకు వస్తూ ఉన్నారు. కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కులగణన చేస్తే ప్రాబ్లం ఏంటి? ఈ తెలంగాణ బీజేపీ శాఖ బీసీ ముఖ్యమంత్రిని ఎలక్షన్కి వచ్చావు. నువ్వు ఆ స్టాండ్ మీద ఉన్నవా లేవా? నువ్వు ఆ స్టాండ్ మీద ఉంటే పార్టీ అధ్యక్షుని ఎందుకు కూడా వీకావు? బీసీగా ఉన్న ఒక నాయకుడిని ఎందుకు గొంతుకు వచ్చారు మీరు? ఇప్పటి వరకు వచ్చినటువంటి 6 గ్యారంటీలతో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 6 గ్యారంటీల విషయంలో అమలుకి నోచుకోలేదు. ప్రజలు అసలు ఇక దాన్ని పక్కదారి పట్టించేందుకు ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల సంస్థల్లో కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి గవర్నమెంట్ ఆ దిశగా అడుగులేస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు చేస్తామని చెప్పి కులగణన చేస్తామన్నారు. కులగణన మామూలుగా డెడికేటెడ్ కమిషన్ తోటి చేయాల్సి ఉండే, దాని ముందు చేయకుండా మామూలుగా బీసీ కమిషన్ తోటి చేస్తా అని చెప్పినారు. తర్వాత అందరు కోర్టుకు పోయినాం, ధర్నాలు చేసినాం. తర్వాత ఏమైంది, డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినాక డెడికేటెడ్ కమిషన్ వేసినావు. ఇప్పుడు సంవత్సర కాలం గడిచిపోయింది, 6 నెలల్లో నువ్వు చేస్తా అన్నావు. ఇలా ప్రజలందరూ ఊర్లలో నోరు తెరుచుకొని కూర్చున్నారు. ఈ వర్గాల ప్రజలు ఒక కార్పొరేటర్ అయితామో లేకపోతే వార్డు మెంబర్ అయితామో సర్పంచ్ అయితామో అని. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇవన్నీ తెలుసు. జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మీరు చెప్పినారు అంటున్నాను నేను. అసలు చెప్పినారు కాబట్టి మాట మీద ఉండండి. ఇలా తమిళనాడు 69% ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు అది స్టడీ చేయండి. దాని ప్రకారం మీరు ఉండమని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు తొండి చేసి మీరు ఇంకా తిరకాసులు పెట్టి మీరు ఈ వర్గాల గొంతు కోయాలని చూస్తే, బీసీ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే, ఇలా పల్లె పల్లె గల్లీ గల్లీకి గ్రామ గ్రామంలో ఈ ఉద్యమం చేరింది సోషల్ మీడియా పుణ్యమని. నీలాంటి సోదరి మనులు ఇలా సోషల్ మీడియాలో ఉండి ఇలా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్న ఒక ముసలమ్మ వరకు కూడా 75 సంవత్సరాల తర్వాత ఒక మంగళ ఆయన ఒక ఎమ్మెల్యే కాలే తెలంగాణలో, ఒక చాకల ఆయన ఒక మంత్రి కాలే, ఒక కమ్మర ఆయన ఒక కుమ్మర ఆయన చట్టసభలో తొక్కలేదనే విషయాలు, సర్పంచులు కాలేదు, ఎంపీటీసీలు కాలేదు, మరి వార్డు మెంబర్లు కాలేదనే విషయాలు అందరికీ వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయిపోయింది. 69 తెలంగాణ ఉద్యమం అయిపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అయిపోయింది. తెలంగాణలో మిగిలింది బహుజన ఉద్యమమే. ఈ వర్గాల ప్రజలు 90% ఉన్నారు తెలంగాణలో. ఈ వర్గాలకి చట్టసభలలో సీట్లు 33% రిజర్వేషన్ రావాలి. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి. కార్పొరేషన్లకి పాలక మండలి వేయాలి. ఒక్కొక్క పాలక మండలికి ఒక్కొక్క కార్పొరేషన్కి 1000 కోట్ల 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. కాబట్టి ఇవాళ రాజ్యాధికారంలో పరమావధి దీనికి అన్నిటికీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ వర్గాలు ఏ రాజ్యాధికారంలో లేని కులాలు అంతరించిపోతాయని ఆయన ఆ రోజే చెప్పారు.
కాబట్టే ఈరోజు కాంశీరామ్ గారు కావచ్చు, మాయావతి గారు కావచ్చు, ఇక్కడ వచ్చిన కేసీఆర్ గారు గురుకులాలని పెట్టడం దేనికే అంటే వీళ్ళు చదువుకోవాలి, ఇక్కడ తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది, ఇతర దేశాలకి ఈ బిడ్డలు పోయి చదువుకోవాలని చెప్పి ఓవర్సీస్ స్కాలర్షిప్లు తెచ్చాం, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఈ వర్గాలు ఆత్మగౌరవ భవనాలు కట్టుకోమని 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాల భూములు ఇచ్చాం. ఎందుకంటే ఇదన్నీ జాగృతి కావాలి, ఈ సమాజం చదువుకోవాలి, చదువుకున్న తర్వాత అధికారాలు అడుగుతారు, అల్టిమేట్గా పవర్లకు వస్తారు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత చేయాలో చేసినాం. సరే ప్రజలు సాటిస్ఫై కాలేదు, మమ్మల్ని కాదని పక్కకు పెట్టిర్రు. నువ్వు ఈ మాటలన్నీ చెప్పినావు, నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి నువ్వు మాకన్నా మెరుగ్గా చేయి, నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఇవాళ ఓబీసీ నేత అని చెప్తున్న నరేంద్ర మోడీజీ బాయ్ సాబ్ ఉన్నాడు, ఆయన ఓబీసీ నేత అంటున్నాడు. ఈ ఓబీసీల జనం తేల్చమంటే ఆయన సపోర్ట్ చేయటం లేదు, ఈ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఆయన సపోర్ట్ చేయటం లేదు. సుప్రీంకోర్టులో మీరు పిటిషన్లు వేస్తున్నారు, ఈ వర్గాలకి అన్యాయం జరుగుతున్నది అని అంటున్నాము. అయ్యా జనాభా చేయండి, జనాభా లెక్క చేయండి అని మేము దండం పెట్టి అడుగుతూ ఉన్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారికి మేము తెలంగాణ సమాజంలో భారతదేశంలో ఉన్న ఓబీసీ లోగం तरफ से मांग कर रहा हूँ, आप इमीडिएटली तुरंत जाति जनगणना करने के लिए आप तैयार है, आप तैयार नहीं तैयार है तो ये पूरा लोग इस देश में पूरा लोग भारतीय जनता पार्टी समाधान करने के लिए बोलने के लिए तैयार है అని అంటున్నాం మేము. కాబట్టి ఈ వర్గాల ప్రజల్ని కాపాడమని అడుగుతున్నాం, ప్రేయర్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ అక్కడ ఉన్న బీజేపీ పార్టీని కానీ ఈ ధర్మమైన పోరాటం, న్యాయమైన పోరాటం, ఈ వర్గాలు ఇప్పటి వరకు అవకాశాలు రాని వర్గాలు, అన్నం లేని వర్గాలు, నడక నేర్చని వర్గాలకి న్యాయం చేయమండి. మీరు తండ్రి రూపంలో ఉన్నారు, ప్రధానమంత్రి అంటే ఈ దేశంలో అన్ని వర్గాలకి అన్నం పెట్టాల్సిన రూపంలో ఉన్నారు. మీరు ఈ డిమాండ్లు ఏంటో తెలుసుకొని న్యాయం చేయమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారి కూడా అదే అడుగుతున్నాం.